హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను మీకు మిల్లెట్ దోశ రెసిపీ చూపించుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి 1 కప్పు సజ్జలు, 1 కప్పు రాగులు, 1/2 కప్పు వచ్చి మినుములు, 1/2 కప్పు వచ్చి పెసర్లు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి నీట్గా వాష్ చేసుకున్నానండి. నైట్ వాష్ చేసుకొని మూత పెట్టేసి నానబెట్టేసుకున్నాను. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా నానిపోయాయి మెత్తగా. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు జీరా వేసుకుంటున్నాను. ఇందులోనే మనము అల్లం వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. సో నేను అల్లము ఉల్లిపాయలు స్కిప్ చేసేసాను. దోశ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం నేను దోశ బ్యాటర్ స్ట్రక్చర్ వచ్చేలాగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలిపేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇందులోనే మనము రవ్వ లేదా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ వరకు పులియబెట్టుకొని మనం ఇడ్లీ కూడా వేసుకుంటే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇడ్లీలు. సో నేను దోశ వేస్తున్నాను కాబట్టి దోశ బ్యాటర్ లాగా నేను కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. ఈ పిండిని చాలా వరకు కొంతమంది ఫర్మెంట్ అయ్యేంత వరకు అంటే నైటే దీన్ని మిక్సీ పట్టేసుకొని దోశ పిండిని ఎట్లా మనం పులియబెడతామో ఆ విధంగా పులియబెట్టుకోవచ్చు. సో నేను ఎక్కువ సజ్జలు కాబట్టి స్మెల్ వస్తాయని నేను ఒక 30 మినిట్స్ అంటే ఆల్రెడీ నానిపోయినాయి కాబట్టి ఒక 30 మినిట్స్ వరకు నేను రెస్ట్ ఇచ్చేసాను. దాంట్లో వంట సోడా, సాల్ట్ వేసి రెస్ట్ ఇచ్చేసి వదిలేసాను. అలాగే 30 మినిట్స్ తర్వాత ఇలా చూస్తే కొంచెం బుడగలు ఫామ్ అయ్యాయి. సో ఈ ఫర్మెంటేషన్ చాలు దోశకి అనిపించింది. నేను ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్ మీద లైట్గా ఆయిల్ వేసేసుకొని నేను దోశ వేసుకున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయండి దోశలు, చాలా కమ్మగా కూడా ఉన్నాయి. ఇందులోకి మనం పల్లీ చట్నీలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.